మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం అందరికీ సుపరిచితం. 12 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా బ్లీడింగ్, రక్తస్రావ రోగం గల స్త్రీ. ఆమె అనేకమైన వైద్యుల చేత ఎన్నో తెప్పలు పడ్డదట. తనకు కలిగినదంతే వ్యయం చేసుకుందట. ఉన్నదంతా ఖర్చు పెట్టుకుంది. ఎంత మాత్రమును బాగుపడక మరింత సంకటపడిందట. అయితే ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టుకుంటే బాగుపడుదును అని అనుకుని జన సమూహంలో ఆయన వెలుగుకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలో నా బాధ నివారణమైనదని గ్రహించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువునై ఉన్నది. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమట. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ప్రభువు అన్నాడు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు.